ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఎఫ్ఎంపిబి వారికి ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ బిడ్డలను, మీ బిడ్డల యొక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేను మీ దీనదాసుడను. నా పేరు విజయ్ కుమార్. 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్తలో ప్రభు పలికిన ఈ మాటలు ధ్యానము ముగింపుకొచ్చుచుండగా, ముఖ్యంగా ఈ సందర్భంలో నేను ఎన్జేసి బాబు గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. వారు నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించి నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని, వారి నాయకత్వాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, కొండ మీద ప్రసంగము మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కదా. 5వ అధ్యాయంలో 22 అంశాలు ఉన్నాయని ఇదివరకే చెప్పుకొని ఉన్నాం. చివరిలో 6 ఆజ్ఞలు, 6వ ఆజ్ఞ మనం ధ్యానిస్తున్నాం. దాని తరువాయి భాగంగా అనగా 2వ భాగంగా ఈవేళ మత్తయి సువార్త 5వ అధ్యాయం 43, 4 వచనాలు చదివి ప్రారంభించుకుందాం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నేర్పించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ప్రేమ మీద కట్టబడినది. ప్రేమ క్రొత్త నిబంధన ఆజ్ఞ అయినప్పటికీ అది పాత నిబంధనలో కూడా మూలమైన ఆజ్ఞయే. 10 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ ప్రత్యేకమైనది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు మనకు తెలియజేసే అంశం ఏదనగా, ఆయనను ప్రేమించు వారికి ఆయన 1000 తరాలు ఆశీర్వదిస్తాడు. ఆయనను ద్వేషించు వారిని 4 తరాల వరకు శపిస్తాడు. గనుక కృత నిబంధన కూడా ప్రేమించమని నేర్పించింది. ఆయన తాను ప్రేమించు వారిని ఆశీర్వదిస్తాడు, తనను ద్వేషించు వారిని నాశనం చేస్తాడు అని ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9, 10 వచనాలలో మనం చదవగలం. ప్రభు వచ్చాక ధర్మశాస్త్రమును కొట్టివేసి సిలువకు దాని మేకులతో కొట్టి ఆయన దాన్ని నెరవేర్చి మనకు ఆయన క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 5 వచనాలలో, నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెను, దీనివల్లనే మీరు నా శిష్యులని తెలుసుకొందును అని ప్రభు చెబుతున్నారు. ప్రియులారా, కృత నిబంధన ఏకైక ఆజ్ఞ దేవుడు మనకిచ్చింది, మీరు ప్రేమించాలి. ఈ ప్రేమను చూడగా ప్రభు మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనం నుండి 40వ వచనం వరకు ఇలా చెప్పారు. ప్రేమ మొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవదిగా నరుని ప్రేమించాలి. ప్రేమ 2 రకాలు. సృష్టికర్తను ప్రేమించే ప్రేమ ఒకటి, సృష్టిని ప్రేమించే ప్రేమ ఒకటి. సృష్టికర్తను ప్రేమించేటప్పుడు పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేచనతోనూ ప్రేమించాలి. పొరుగును ప్రేమించేటప్పుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకును ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని ప్రభు చెప్పారు. కనుక ప్రియులారా, 2 నిబంధనలకు ప్రేమే మూలం. ప్రేమించమని నేర్పించడం దేవుని తత్వం.
దేవుడు ప్రేమ స్వరూపి గదా! నరుని చూడగా, నరుని నైతిక స్థితి తెలియజేసే లేఖనాలు 2 చెప్పనివ్వండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం మరియు ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. ఈ 2 వచనాలు ఈ ఇద్దరు ప్రవక్తలు ఏకగ్రీవంగా మానవ నైతిక స్థితి దిగజారింది అని చెబుతున్నారు. వారేమంటున్నారు చూడండి. కొందరట మేలును కీడని, కీడుని మేలని ఎంచుతున్నారు. కొందరేమో చీకటిని వెలుగని, వెలుగును చీకటని ఎంచుతున్నారు. కొందరేమో చేదును తీపి అని, తీపిని చేదు అని ఎంచుతున్నారు. అట్టివారికి శ్రమ అని యెషయా చెప్పుచున్నారు. యిర్మీయాను చూడగా, నా జనులు అవివేకులు. వారికి మేలు చేయుటకు తెలివి లేదు. కీడు చేయుటకైతే వారికి జ్ఞానం ఉన్నది అని యిర్మీయా చెప్పారు. కనుక ప్రియులారా, మానవ నైతిక స్థితి మెట్టుకు ఎలా ఉంది అనంటే, మానవ హృదయం ఘోరమైన వ్యాధి గలది. అది మోసకరమైనది. దానిని గ్రహించగలవాడెవడు అని ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. కనుక ఇట్టి దిగజారిపోయిన నైతిక స్థితిలో ఉన్న వ్యక్తి ఎలా ప్రేమించగలడు? సరిగా ఎలా ప్రేమించగలడు? తగినంత ఎలా ప్రేమించగలడు? కనుక ఈవేళ రెండవ భాగములో ప్రేమ విషయమై మరిన్ని విషయాలు నేర్చుకుని, మనము పొరుగును ప్రేమించే ప్రేమ నుండి ఎదిగి, శత్రువును ప్రేమించే ప్రేమ అందుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రేమ విషయంలో చూస్తే ప్రియులారా, మానవ ప్రేమరహిత స్థితి, ప్రేమించలేని స్థితిని వర్ణించే లేఖనాలు 2 ఉన్నాయి. పాత నిబంధనలో సామెతలు 12:10, క్రొత్త నిబంధనలో మత్తయ్య 24:12. జ్ఞాని సామెతల్లో ఇలా అన్నాడు: నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. అయితే భక్తిహీనుల వాత్సల్యం క్రూరత్వమే. అనగా మానవ ప్రేమించే స్థితి ఎలా ఉంది అనంటే క్రూరత్వమే వాత్సల్యం. క్రూరత్వమే వాత్సల్యం అంటే హింస పెట్టుటయే ప్రేమ, దుఃఖపెట్టుటయే ప్రేమ, అనగా కొట్టుటయే ప్రేమ, తిట్టుటయే ప్రేమ. మరి ఈ విషయం ఉపమాన రీతిగానైనా చెప్పనివ్వండి. అనేక మార్లు కొంతమంది యవనస్తులు, మధ్య వయస్కులు కలుసుకున్నప్పుడు నేను గమనించాను. వాళ్ళు కలుసుకోవటమే ఎలా కలుసుకుంటారంటే, వచ్చి వెంటనే ఒకరినొకరు గుద్దుకుంటారు, కొట్టుకుంటారు, లాక్కుంటున్నారు, ఒకరినొకరు బాధ పెట్టుకుంటున్నారు. ఏంటి ఇలా చేశారు అనంటే, స్నేహితుల మధ్యన ప్రేమ ఇలాగే ఉంటుందని అంటున్నారు. అనగా నేటి ప్రేమ కొట్టుకోవటం, తిట్టుకోవటమే అయిపోయింది. అనగా కీడు మేలైపోయింది. మేలేమో కీడైపోయింది. గనుక ప్రియులారా, మానవుడు ప్రేమను మార్చేసుకున్నాడు. ఈవేళ ద్వేషించడమే ప్రేమైపోయింది. దూషించడమే ప్రేమైపోయింది. ఏంటి ఇలా చేసావంటే, స్నేహితుడు గదా! అందుకనే ఇలా చేశానంటున్నాడు. గనుక ప్రియులారా, ఈవేళ కొన్నిసార్లు ఇంటి ఇల్లాలను కూడా నేను గమనించాను. కొడుతుంటే ఆమె అంటుంది, ప్రేమిస్తున్నాడు గనక కొడుతున్నాడు అని అంటోంది. కనుక నన్ను కొట్టక ఎవరు కొడతాడులే, ఎవరిని కొడతాడులే అంటోంది. అనగా కొట్టించుకోవటమే, తిట్టించుకోవటమే, చెడ్డ పేర్లతో పిలిపించుకోవటమే ఈ రోజుల్లో ప్రేమ అయిపోయింది. గనుక ప్రియులారా, ప్రేమను మనిషి మార్చేసి ఏది ప్రేమ కాదో దాన్ని ప్రేమ అంటున్నాడు. మత్తయి సువార్తలో ప్రభు ప్రవక్తలా ప్రవచిస్తున్నారు. అంటారు, ఇదిగో అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారును. నేటి మానవ నైతిక స్థితి దిగజారింది. మానవ ప్రేమ స్థితి కూడా దిగజారింది. మనిషి ప్రేమ లేని స్థితిలో, ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు. ఇట్టి హీన స్థితి నుండి మనిషికి పరిష్కారం ఏమిటి? మనిషికి విడుదల ఎలాగా? ఇదిగో చూడండి. మనిషికి ఏకైక విడుదల ప్రేమ స్వరూపి అయిన దేవుడే. ప్రేమ దేవుని మూలముగా కలుగుతుందని గుర్తించడమే. మనిషిలోనైతే ఈవేళ ప్రేమ లేదు. మనిషి హృదయంలో ప్రేమ బయలుదేరటం లేదు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 2 వచనాల ప్రకారం లోపల నుండి అనగా మానవ హృదయంలో నుండి దురాలోచనలు, వ్యభిచారములు, కామపు తలంపులు బయలుదేరుతున్నాయని ప్రభువు చెప్పారు. ఏది కామమో అది నరుడు ఈవేళ ప్రేమంటున్నాడు. ఏది మోహమో దాన్ని ప్రేమంటున్నాడు. ఏది వ్యభిచారమో దానిని ప్రేమంటున్నాడు.
గనుక నిజ ప్రేమను, పరిశుద్ధమైన ప్రేమను కేవలం మనం దేవుని యొద్దే పొందగలం. దేవుడు ప్రేమకు కర్త. దేవుడు ప్రేమకు సృష్టికర్త. ప్రేమ దేవుని సొత్తు. ప్రేమ దేవుడిస్తేనే కలుగుతుంది. అందుచేత రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు ఇలా అంటున్నారు. ఘోరమైన, మోసకరమైన మానవ హృదయంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మనలో కుమ్మరిస్తాడట. కనుక ప్రేమ మానవ హృదయంలోకి దేవుని వలన ప్రవేశించాలి. మనం దేవుని చేత ప్రేమింపబడాలి. సో, ప్రేమకు మొదటి మెట్టు, ప్రేమకు మూలం ఇదే. దేవుని చేత ప్రేమింపబడాలి. మనం దేవుని చేత ప్రేమింపబడితేనే ప్రేమను పొందగలం. అందుకనే వాక్యం ఇలా సెలవిస్తుంది. మనం ఆయన ప్రేమించితిమని కాదు గాని, ఆయనే మనలను ప్రేమించెను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో గాని, 19వ వచనంలో గాని, మొదట మనం ఆయనను ప్రేమించలేదట. ఆయనే మనలను ప్రేమిస్తాడు. ఇంకా ప్రేమ విషయంలో మనము మొదట దేవుని ప్రేమించము, ప్రేమించకూడదు. ఆయన ముందు మనలను ప్రేమించాలి. మొదట మనం ఆయన చేత ప్రేమింపబడాలి. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అని అంటాడు. దేవుని వలన ప్రేమింపబడిన వారులారా. గనుక ఎవరైతే దేవుని వలన ప్రేమింపబడతారో వారు ప్రేమ కలిగిన వారు. ప్రేమ కలిగి ఉంటేనే మనము ఇతరులకు ప్రేమ ఇవ్వగలం. అందుకనే మొదటి కొరింథీ పత్రిక 14 అధ్యాయం 1 వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని ఆత్మదేవుడు సంఘానికి తెలియజేస్తున్నాడు. కనుక ప్రేమ కలిగి ఉండాలి. మనలో ప్రేమ ఇతరులకు ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. నరులకు ఇవ్వాలి. అంటే మనలో ముందు ప్రేమ ఉండాలి. అది దేవుడిస్తేనే కలగాలి. సో, ప్రేమ దేవుని దగ్గర నుండి మనం పొందుతాము. అది కలువరి శిలువ దగ్గర పొందుతాం. ఆయన శిలువ రక్తము ద్వారా పొందుతాం. ఆయన శిలువ మరణము ద్వారా పొందుతాం. దేవుని ఆ ప్రేమను కలువరి కొండ దగ్గర పొంది, అక్కడ నుండి మనం బయలుదేరి మన కంటపడు ప్రతి నరునికి, మనం ఆరాధించు మన దేవునికి, మనం ఇక మీదట ప్రేమ ఇచ్చువారమై ఉంటాం. కనుక దేవుణ్ణైతే ఎలా ప్రేమించాలి? దేవుడు సృష్టించిన నరులను ఎలా ప్రేమించాలి? దేవునైతే పూర్ణ హృదయంతో ప్రేమించాలి. నరుని పూర్ణ హృదయముతో ప్రేమించకూడదు. నరుడు చేసే మొదటి పాపం, క్రైస్తవుడు చేసే ప్రేమ విషయంలో మొదటి పాపం ఏదనగా నరులను పూర్ణ హృదయముతో ప్రేమించుట. ప్రభు ఇలా అన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అనగా ఎవరినైనను దేనినైనను దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించకూడదు. దేవుని మాత్రమే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. నరుడు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే మనుషులను గాని, వస్తువులను గాని, జంతువులను గాని, మొక్కలను గాని అతిగా ప్రేమించడం, ఎక్కువగా ప్రేమించడం, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం. కనుక ముందు మనం దేవుని ఎక్కువగా ప్రేమించాలి. తరువాత నరుని తగినంతగా ప్రేమించాలి. నరుని దేవుని ప్రేమించినట్టు ప్రేమించకూడదు. దేవుని నరుని ప్రేమించినట్టు ప్రేమించకూడదు. ఒకరి ప్రేమను ఇంకొకరికి ఇవ్వకూడదు. అనగా దేవునికి చెందిన ప్రేమను తీసి నరునికి ఇవ్వకూడదు. నరునికి చెందే ప్రేమ తీసి దేవునికి ఇవ్వకూడదు. ఎప్పుడైతే అలా చేస్తామో, దేవుని ప్రేమ ఎప్పుడైతే నరునికి ఇస్తామో, నరుడు దేవుడవుతాడు. అప్పుడు మనం మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ మనం తప్పిన వారమవుతాం. విగ్రహారాధన చేసిన వారమవుతాం. గనుక దేవుని ప్రేమ తీసి నరునికి ఇవ్వకూడదు. అలాగే నరుని ప్రేమతో దేవుని ప్రేమించకూడదు. ప్రభు అంటారు, మీరు ఇతర దేవీ దేవతలకు ఇతరులకు చేసినట్లుగా నాకు మీరు చేయకూడదు అని ప్రభు చెప్పారు. గనుక ప్రియులారా, దేవుని నరుని ప్రేమించినట్టు ప్రేమిస్తే మనము దేవునిని నరునితో ఎంచినట్టు. గనుక అది మహాపాపం. గనుకనే ప్రేమ విషయంలో ఈవేళ ముందు మనము దేవుని ప్రేమించాలి, పొరుగును ప్రేమించాలి. దేవుని ప్రేమించాక, పొరుగును ప్రేమించాక, ప్రేమ విషయంలో మూడో మెట్టే శత్రువును ప్రేమించగలిగిన స్థాయి. శత్రువును ప్రేమించిన వారు బైబిల్ గ్రంథములో ముగ్గురు కనపడతారు. యేసు, స్టెఫను, పౌలు. యేసయ్య లూకాసు వార్త 23 అధ్యాయం 34వ వచనంలో తనను సిలువ వేయుచున్న వారి కొరకు ఆయన ప్రార్థించాడు.
తనను హింసించు వారి కొరకు ప్రార్థించమని చెప్పాడు. ఆయనే తన సొంత జీవితంలో వ్యక్తిగతంగా పాటించారు. అలాగే స్టెఫెను కూడా తనను రాళ్లతో కొట్టుచున్న వారి కొరకు ప్రార్థించి, వారి మీద ఈ పాపము మోపకము అనే గొప్ప శబ్దముతో పలికాడు. పౌలు భక్తుడు ఇలా తన ఆత్మీయ జీవితం గురించి ఆయన చెబుతున్నారు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో తానిలా అంటున్నారు, వినండి. నిందింపబడియు దీవించుచున్నాం, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాం, దూషింపబడియు ప్రతిమాలుకొనుచున్నాం, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. గనుక ఈ ముగ్గురు మనకు మాదిరిగా నిలుచుచున్నారు. మన శత్రువును మనం ప్రేమింపబద్ధులమై ఉన్నాం. శత్రువును మనం ఎలా ప్రేమించవచ్చు? పౌలు భక్తుడు రోమాపత్రికలో మనకు ఈ మార్గాన్ని తెలియజేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే 12వ అధ్యాయం 20వ వచనంలో, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతనికి తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కనుక శత్రువును ప్రేమించాలి. శత్రువును ప్రేమించేటప్పుడు వారికి ఆకలిగొన్నప్పుడు ఆహారం పెట్టొచ్చు. దప్పిగొని ఉన్నప్పుడు మనం వారికి దాహం ఇవ్వచ్చు. మూడవది శత్రువుల కొరకు ప్రార్థించడం. భోజనం పెట్టటం, దాహం ఇవ్వడం ఒక ఎత్తైతే, శత్రువును నిజముగా మనం ప్రేమించేది ఎప్పుడు అంటే వారి కొరకు మేలు కోరుతూ ప్రార్థించుటయే. కనుక దేవుని వాక్యం ప్రకారం శత్రువును ప్రేమించాలంటే వారి కొరకు మనం ప్రార్థించాలి. వారిని దూషించకూడదు, వారిని మనం దీవించాలి. గనుక దీవించుటయే ప్రేమించుట, ప్రార్థించుటయే ప్రేమించుట. గనుక దేవుడు మన శత్రువుల కొరకు మేలు కోరే ప్రార్థన చేయుటకు మనకు సహాయం చేయనుగాక. హృదయపూర్వకంగా నిష్కల్మషంగా మన శత్రువులను దీవించే నోరు, మనస్సు దేవుడు మనకును మన బిడ్డలకు దయచేయునుగాక. ఆమేన్.